ట్రిపుల్ పై ఇటు రివ్యూలు అటు ఆందోళనలు సచివాలయంలో ట్రిపుల్ పై సీఎం రేవంత్ సమీక్ష జరుపుతున్నారు. చౌటుప్పల్లో ట్రిపుల్ సర్వేని అడ్డుకుంటున్నారు రైతులు. తాళ్ల సింగారం, తంగిడిపల్లి, చౌటుప్పల్లో 3 బృందాలుగా రెవెన్యూ, NHAI అధికారులు సర్వే చేశారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు రైతులు. భూమికి భూమి ఇవ్వాల్సిందే, లేకుంటే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, ఇలాంటి భూముల సర్వే చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది, ఎలాంటి సమాచారం కూడా లేదు అంటున్నారు రైతులు. దీనికి సంబంధించి అధికారుల నుంచి ఏం వర్షన్ వినిపిస్తోంది? రైట్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి దీనిపైన రివ్యూ చేశారు. చాలా సుదీర్ఘ రివ్యూ అనేది చెప్పాలి. దీన్ని 2 గంటల పాటుగా రివ్యూ చేశారు. ట్రిపుల్ సంబంధించి ఆల్రెడీ నార్త్ ఫేస్లో భూసేకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూసేకరణ కూడా జరుగుతుంది. దాని స్టేటస్ను తెలుసుకున్నారు. ఇక సౌత్ పార్ట్ను ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. సో దీంట్లోనే ఈ కాంప్లికేషన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చౌటుప్పల్లోని కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు డిమాండ్స్ని అయితే పెడుతున్నారు. భూసేకరణకు సంబంధించి సర్వే ప్రారంభమైంది. సో ఈ సర్వేలో భాగంగా తమ గ్రామాల్లో సర్వేలు చేయొద్దు, తమకి ఏదైనా ఒక క్లారిటీ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే సర్వేని చేపట్టాలి అనేది అయితే రైతుల నుంచి వస్తున్న డిమాండ్. సో దాంట్లో భాగంగానే వారు అక్కడ ఎంతైతే భూమిని కోల్పోతారో అక్కడ కోల్పోయిన భూమికి సమాన రేట్లో ఉన్న, అట్లాగే సమానంగా అదే మార్కెట్ ధర ఉన్న భూమిని ఇవ్వాలి, లేకపోతే మార్కెట్ ధర ప్రకారం డబ్బులైనా ఇవ్వాలి అనేది అయితే చెప్తున్నారు. కాకపోతే అక్కడ ల్యాండ్ రేట్స్ కోట్లలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దానికోసం ఒక ప్రత్యేక గైడ్లైన్స్ని రూపొందించింది. ఆ గైడ్లైన్స్ ట్రిపుల్ఆర్కు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించి అధికారులకు కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అధికారులు రైతులతో మాట్లాడాలి. భూసేకరణకు సంబంధించిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి విధి విధానాలు చేపట్టాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. దాంతో పాటుగా సౌత్ పార్ట్కి సంబంధించి సౌత్ పార్ట్లో ఉన్న అమన్గల్, షాద్ నగర్